వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇవాళ కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్ని నువ్వు దెబ్బకొట్టావు. ఇది వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోవడం, తగిన మూల్యం చెల్లించవలసి వస్తే ఎవరు తప్పు చేసి. నిజంగా పేపర్లు కూడా ఎంత దిగజారిపోయి మాట రాస్తున్నారంటే లార్జెస్ట్ సర్క్యులేషన్లన్నీ రాసుకోవటం కాదు, మనం రాసే రాతలు కూడా ఆ స్టాండర్డ్కి తగినట్టుగా ఉండాలి. నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అక్కడ హతీరాంజీ మఠానికి సంబంధించిన భూములు, చాలా విలువైన భూములు ఉన్నాయి. అక్కడ అప్పటి వరకు ఉన్న మఠాధిపతి స్వలాభం కోసం స్వార్థంతో ఆ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దాన్ని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ భూముల్ని రక్షించాలి. ఏ రకంగా రక్షించాలంటే ప్రభుత్వానికి ఈ మఠాల మీద అధికారం లేదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ధార్మిక పరిషత్ని కాన్స్టిట్యూట్ చేయాలి. అంటే ధార్మిక పరిషత్ని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ మఠాధిపతి చేసిన అన్యాయాలన్నీ కూడా ఒక కమిటీ వేసి నిగ్గు తేల్చి ఆ మఠాధిపతిని తొలగించి ఒక ఫిట్ పర్సన్ వేసి మఠానికి సంబంధించిన 2,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ బొంబాయిలో, నవీ ముంబై పక్కన ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉంటే దాన్ని ఈ మఠాధిపతికి సంబంధించి అక్కడ ఒక వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటే ఈ ఇన్ఛార్జి మఠాధిపతి అవివాహితుడిగా ఉండాలి, బ్రహ్మచారిగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఆడు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆ పిల్లలకి సొంత ఆస్తి కింద వీలునామా రాసేసేస్తే వాళ్ళు అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా బయటికి తీసి సరైన సమయంలో ఆ 2,500 పైన కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కోర్టులో వాళ్ళు దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్లో కూడా మార్చేసుకుంటే దాన్ని మళ్ళీ మ్యుటేషన్ చేయించి హతీరాంజీ మఠం పేరు మీద మ్యుటేషన్ చేయించి ఆ మ్యుటేషన్ చేసిన కాగితాలన్నీ కూడా కోర్టులో సరైన సమయంలో, ఎందుకంటే ఆ కోర్టు కూడా టైం అయిపోతుంది, ఇంకా మనం సబ్మిట్ చేయకపోతే అది అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నేను అది సేవ్ చేసేలాగా కోర్టులో వేసి అక్కడ ఉన్న లాయర్ని, అంతకుముందున్న లాయర్లన్నీ మార్చి ఒక కొత్త లాయర్ని, సమర్థుడైన లాయర్ని పెట్టి దాన్ని రక్షించే విధంగా అన్ని పకడ్బందీగా చేస్తే దాని మీద ఒక దుర్మార్గమైన న్యూస్, లార్జెస్ట్ సర్క్యులేషన్ అని చెప్పుకునే పత్రిక తప్పుడు కథను ప్రశ్నించారు. వాళ్ళు సిగ్గుపడాలి. నేను అక్కడ ఒక మఠాధిపతి చేసిన అన్యాయానికి, దుర్మార్గాన్ని అరికట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో దాన్ని రక్షించే ప్రయత్నం చేసి మన కస్టడీలోకి తీసుకొచ్చి మనం రక్షిస్తే దాన్ని దుర్మార్గంగా వాళ్ళకు వక్ర భాషను చెప్పి సిడ్బి అని ఉంది అక్కడ. అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన సిడ్బి ఉంది. అది నవీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద మాఫియా ఉంది బాంబేలో. ఆ మాఫియా చేతిలో ఈ ల్యాండ్ చిక్కుకుంది. దాన్ని తీసుకురావాలంటే మనం ఈ సిడ్బి లాంటి గవర్నమెంట్కి సంస్థకి ఇచ్చేసి దానికి రేటు కట్టి రేటు నెగోషియేట్ చేస్తే ఒక 2,500 కోట్లు 3,000 కోట్లు మనం ప్రభుత్వానికి తీసుకొచ్చేది హతీరాంజీ మఠానికి సంబంధించి ఎక్కడో చోట దాన్ని మన సేఫ్ సైడ్ చేసి ఆ డబ్బులన్నీ కూడా బ్యాంకులో పెట్టచ్చు అని మనం ఆలోచన చేస్తే ఒక పక్కనేమో సిడ్బీకి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడని రాస్తున్నాడు. సిడ్బీ అంటే ఎవరిది? మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అంటే నేను తీసేసుకుని నేను డెవలప్ చేసేస్తానని ఊహాజనితమైన దుర్మార్గమైన ఎంత నీచమైన ఆలోచనలతోటి మరి పత్రికలో వార్తలు రాస్తే సమయం చూసుకుని దీనికి సమాధానం చెప్తావు నాగే నేను
వీళ్ళు చేసే తప్పుడు వార్తలకు ఎప్పటికప్పుడు చెప్పేసేస్తే అది మరుగుడు పడిపోతుంది. అసలు ఇవాళ తిరుమల తిరుపతిలో అనేక సాంప్రదాయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఇవన్న నవనీత హారతి, అతిరాంజీ మఠంలో ఉన్న గోశాల ఉంది. తిరుమల తిరుపతికి పెద్ద గోశాల ఉంది, అతిరాంజీ మఠంలో కూడా గోశాల ఉంది. అక్కడ అతిరాంజీ మఠంలో నుంచి ఉన్న గోవుల యొక్క వెన్న తోటి వెంకటేశ్వర స్వామికి ప్రప్రథమ నైవేద్యం పెడతారు. వెన్న నైవేద్యం అది నవనీత హారతిలో నవనీత హారతి ఇచ్చి ఆ ప్రసాదం పెడతారు. మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్తే తమలపాకులో కొద్దిగా వెన్నపూస పెట్టి మనకు ప్రసాదం ఇంకొకటి ఇస్తారు. అది ఎంతో పవిత్రంగా తింటారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే అక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం అక్కడ ఉన్న అర్చకులు అక్కడ శాస్త్రానుసారం జరగాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు తిరుమల దర్శించినా కూడా ఎంతో శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి ప్రార్థించే పరిస్థితి. ఈయన బూటుకాళ్ళు వేసే వరకు అక్కడి వరకు బూటుకాళ్ళతోటే వస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి వాళ్ళ కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్ని దెబ్బకొట్టడానికి కూడా దిగజారిపోయాడంటే ఇవాళ ప్రసాదంలో నిజంగా సంవత్సరాల తరబడి కలిసిందని నువ్వు ఎలా చెప్పగలిగితే వాళ్ళ 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? మరి నీ టైంలో జరిగిందా? గత 5 సంవత్సరాలు జరిగిందని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, 3 నెలలు అయింది, 100 రోజులు అయింది అన్నావు. అంతకుముందు 2 నెలలు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్లోనే ఉంది. మరి ఇప్పుడు ఏ 10 రోజులుగా ఏ 15 రోజులకి ఎప్పుడు అవసరానికి అక్కడున్న ఇంగ్రీడియంట్స్ నెయ్యి, శనగపప్పు, లేకపోతే కందిపప్పు, బియ్యం, మిగతా పంచదార ఇవన్నీ ఎప్పటికప్పుడు వస్తున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ చేసి మీరు చెక్ చేసి తీసుకున్నప్పుడు నీ హయాంలో రిసీవ్ చేసుకున్న కన్సైన్మెంట్ తేడా ఉందంటే దాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి అతన్ని అవసరమైతే జైలు పాలు చేసి, అతను తప్పు చేశాడంటే జైలు పాలు చేసి ఫైన్ వేసి రికవరీ చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. అది నువ్వు రాజకీయంగా ఎవరికి ఆపాదించాలనుకుంటున్నావు? ఇవాళ అతిరాంజీ మఠానికి సంబంధించిన భూములు మీ తిరుపతికి సమీపంలో చుట్టుపక్కల ఉన్న మీ ప్రజాప్రతినిధులు కొట్టేయడానికి కోట్లాది రూపాయల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ థ్రెట్ చేసి మిమ్మల్ని చంపేస్తామని అంటే అక్కడ ఒక ఫిట్ పర్సన్ వేస్తే అతను భయపడిపోయి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చేసాడు. వాళ్ళు అక్కడ అది రక్షించడానికి అక్కడ గోడ కడతానికి వెళ్తే అక్కడ వెళ్ళిన మనుషులందరినీ కూడా చీకటి కోట్లో వేసేసి వాళ్ళకి చెత్తకపాలు చేసి మళ్ళీ ఇటువైపు వచ్చారంటే మీ ప్రాణాలు తక్కువని బెదిరించి పంపించారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. తిరుమల తిరుపతికి సమీపంలో మరొక అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలం గుడి. ఆ గుడి ఆ ఆలయానికి సంబంధించి ప్రసిద్ధమైన ఆలయం, పేర్లు వాళ్ళ తెలుసుకుంటారు నేను చెప్పిన దాన్ని బట్టి. ఆ ఆలయంలో అధికారిగా చేరాలంటే అక్కడున్న ప్రజాప్రతినిధికి నెలకు 4 కోట్లు నాకు అప్పచెప్పాలి అని డిమాండ్ చేసి అలాగైతేనే నువ్వు ఇక్కడ నేను చేర్చుకుంటానని చెప్పే స్థాయికి మీ ప్రజాప్రతినిధులు దిగజారిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటే ఏమని చెప్పాలి? ఇవాళ ఎక్కడ చూసినా ఆలయాల్లో ఎంతో క్రమశిక్షణతో జరిగినాయి. గత 5 ఏళ్ళలో నువ్వు మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేయాలని విగ్రహాల తలలు నరికించేసి రకరకాలు చేసావు. నీ పప్పులేం ఉడకలేదు. సమర్థవంతమైన నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ సమర్థించి ముందుకెళ్ళాడు. మాకు బాధ్యత చెప్పాడు. ఆలయాల్లో అన్ని రకాలుగా కూడా మెరుగైన సౌకర్యాలుగా కలగజేయాలన్నాడు. కనకదుర్గమ్మ ఆలయంలో 225 కోట్లతోటి చరిత్రలో లేని విధంగా అభివృద్ధి చేసి ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ భక్తుల సౌకర్యార్థం చేస్తున్నాం.